నాటకీయ పరిణామాల నేపథ్యంలో రాజకీయాల్లోకి వచ్చిన భూమా నాగిరెడ్డి 1964 జనవరి 8న కర్నూలు జిల్లా దోర్నిపాడు మండలం కొత్తపల్లిలో జన్మించారు. కర్నూలు జిల్లాలో ఉన్న ఫ్యాక్షన్ రాజకీయాల కారణంగా భూమాను ఆయన తండ్రి బాలిరెడ్డి ఆ ప్రాంతానికి దూరంగా ఉంచి చదివించారు. +2 వరకు చెన్నైలో చదువుకున్న నాగిరెడ్డి ఆ తర్వాత బెంగళూరులో MBBSలో చేరారు. అయితే తండ్రి హత్యతో భూమా నాగిరెడ్డి చదువు మానేసి స్వగ్రామానికి వచ్చేశారు. 1986లో రాష్ట్ర మంత్రి మేనమామ SV సుబ్బారెడ్డి కుమార్తె శోభా నాగిరెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తర్వాత నాగిరెడ్డి సోదరుడు శేఖర్ రెడ్డి ఆకస్మిక మృతితో రాజకీయాల్లోకి అడుగుపెట్టాల్సి వచ్చింది. 1992లో ఆళ్లగడ్డకు జరిగిన మధ్యంతర ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1996లో నంద్యాల లోక్సభ నియోజకవర్గానికి జరిగిన మధ్యంతర ఎన్నికల్లో నాటి ప్రధానమంత్రి పివి నరసింహారావుపై పోటీ చేసేందుకు టీడీపీ ఆయనను ఎంపిక చేయడంతో ఫేమస్ అయ్యారు. ఆ తర్వాత నాగిరెడ్డి 3 సార్లు ఎంపీగా పనిచేశారు. 2004 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఆళ్లగడ్డ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన భూమా గంగుల ప్రతాప్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. రాజకీయంగా ఆయనకు అదే తొలి ఓటమి. 2008లో ప్రజారాజ్యం పార్టీలో చేరి నంద్యాల ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత వైసీపీలో చేరి నంద్యాల ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2014 ఏప్రిల్ 24న రోడ్డు ప్రమాదంలో భూమా సతీమణి శోభారెడ్డి మృతి చెందడంతో మానసికంగా కృంగిపోయారు. 2016లో భూమా నాగిరెడ్డి తన కుమార్తె ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియతో కలిసి తెలుగుదేశం పార్టీలో చేరారు. ఎన్నో ఏళ్లగా రాజకీయాల్లో ఉన్న భూమా నాగిరెడ్డికి మంత్రి పదవి దక్కలేదు. ఎప్పటికైనా మంత్రి అవ్వాలనేదే ఆయన కోరికని సన్నిహితులు చెప్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ విస్తరణలో భూమాకు ఖచ్చితంగా మంత్రి పదవి దక్కుతుందని ఇటీవల వార్తలొచ్చాయి. ఈ మధ్యకాలంలో చంద్రబాబుతో ఆయన పలుమార్లు భేటీ కావడం కూడా ఈ వార్తలకు ఊతమిచ్చింది. కానీ మంత్రి కావాలన్న కోరిక నెరవేరకుండానే మృతి చెందారు. క్షేత్రస్థాయి నేతలు, కార్యకర్తలతో నేరుగా పరిచయం ఉన్న నాగిరెడ్డి తన వారి కోసం, తన వర్గం కోసం ఎంతవరకైనా పోరాడతారన్న పేరుంది.